చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివపార్వతుల శక్తిని జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకుని కనెక్ట్ అవుతూ విజ్ఞాన భైరవతంతలో లాస్ట్ సూత్రం దగ్గరికి వచ్చేస్తున్నాం మాస్టర్స్. మీ జీవితం అంతా కూడా మీరు వెనక్కి వెళ్ళడం అనే ప్రక్రియని వాడుకోవచ్చు. అలా మనం వెనక్కి రిపిటేషన్ చేసుకోవటం, దీన్ని సింహావలోకనము అని కూడా అంటారనమాట. మహావీర ఈ వెనక్కి వెళ్ళడం అనే ప్రక్రియని అతిగా వాడేవారంట. అమెరికాలో ప్రస్తుతం డయానెటిక్స్ అని పిలువబడే ఒక సామాజిక ఉద్యమం ఉంది. వాళ్ళు ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని వాళ్ళు కనుగొన్నారు. మీ జబ్బులన్నీ కేవలం గతం యొక్క శేష దుష్ప్రభావాలు అని ఈ సామాజిక ఉద్యమం డయానెటిక్స్ అంటుందన్నమాట. వాళ్ళు సరిగ్గా అన్నారు. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళగలిగితే మీ జీవితం మొత్తాన్ని విప్పుకుంటూ పోతే ఆ వెనక్కి వెళ్ళడం వలన చాలా జబ్బులు పూర్తిగా అంతర్ధానమైపోతాయి. ఎన్నో జయప్రదమైన సంఘటనల ద్వారా ఇది నిరూపించబడింది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ప్రస్తుతం ఎంతగానో సఫలమై జబ్బులు నయమైపోయి బాగుపడ్డ రోగులు ఎంతమందో ఉన్నారు. ఎంతో ఎక్కువ మంది వ్యక్తులు ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అవి జైవికమైనది కాదు అనిపిస్తుందన్నమాట. దాని గురించి ఏమిటి చేయాలి? ఎవరికైనా వైద్యపరంగా అది ఏ సాయము ఉండదన్నమాట. వ్యాధి కొనసాగుతూ ఉంటుంది. ఆ జబ్బు మానసికమైనదిగా అనిపిస్తుందన్నమాట. దాని గురించి ఏమిటి చేయాలి? ఎవరికైనా అతని జబ్బు మానసికమైనది అని చెప్పడం ఉపయోగకరంగా ఉండదు. అంతేకాక అది హానికారిగా రుజువు అవ్వచ్చును. ఎందుకంటే మీరు అతని జబ్బు మానసికమైనది అని చెప్తే ఎవరికి అంత నచ్చదు. అప్పుడు అతను ఏమిటి చేయగలడు? అతను తాను నిస్సహాయుడని అనుకుంటూ ఉంటాడు కదా. మరి అప్పుడు ఈ వెనక్కి వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన పద్ధతి అన్నమాట. ఈ పద్ధతి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మానసిక వ్యాధి నయం అవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మెల్లగా వెనక్కి వెళ్తే ఈ వ్యాధి వచ్చినప్పటి తొలి క్షణం దాకా మనస్సుని మెల్లగా వెనక్కి తిప్పి తీసుకువెళ్తే క్రమేపీ ఎప్పుడు మొదటిసారి ఈ వ్యాధి చేత మీరు దాడి చేయబడ్డారో అప్పటిదాకా మీరు వెనక్కి వెళ్ళగలిగితే, మీరు ఆ క్షణం దాకా విడవగలిగితే ఈ వ్యాధి ప్రధానంగా రకరకాల ఇతర విషయాల ఒక రకమైన మానసిక విషయాల క్లిష్టత అని మీకు అర్థమైపోతుందన్నమాట. వెనక్కి వెళ్ళడం వలన ఈ విషయాలు పైకి తెరులుతూ ఉంటాయన్నమాట. ఈ వ్యాధి మొదట మిమ్మల్ని ఆక్రమించినప్పుడు ఆ క్షణం నుంచి మీరు దాటగలిగినట్లయితే, అంటే అప్పుడు ఏ మానసిక విషయాలు దానికి సహకరించాయో హఠాత్తుగా మీకు ఎరుకులోకి వస్తుందన్నమాట. మీరు ఏమీ చేయకూడదు. ఆ మానసిక సంగతుల గురించి మీరు సరిగ్గా తెలుసుకోవాలి. అప్పుడు అలా వెనక్కి వెళ్తూనే ఉండాలి. చాలా వ్యాధులు మీ నుండి శుద్ధముగా పోతాయి. అంటే క్లిస్టల్ క్లియర్గా తయారవుతాం అన్నమాట మనం. ఎందుకంటే క్లిష్టత భగ్నమైంది. మీకు ఈ క్లిష్టత గురించి తెలిసినప్పుడు అప్పుడు అది అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ క్లీనప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు దాని నుంచి పరిశుద్ధం అయ్యారు, ప్రక్షాళనం అయ్యారన్నమాట. ఆ యొక్క డిసీజ్ నుంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇది ఒక లోతైన భావనా మోచనం అన్నమాట, ఒక సంశుద్ధి. ఇది దానిని మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీరు ఒక నూతనమైన ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతారు. మీ దగ్గరకు ఒక సరికొత్త తాజాదనం వస్తుందన్నమాట. మనం పిల్లలకు ప్రతిరోజు దీనిని బోధించగలిగితే వాళ్ళు ఎన్నడూ వారి గతం చేత భారం కావింపబడరు. అంటే ఎప్పటికప్పుడు క్లీనప్ అయిపోతూ ఉంటుంది కదా. వారికి వారి గతానికి వెళ్ళాల్సిన అవసరం రాదు, ఎప్పటికీ రాదు. వాళ్ళు సదా ఇప్పుడే ఇక్కడే వర్తమాన క్షణంలోనే ఉంటారు. ఇంకా ఎలాంటి ఆగిపోవడాలు ఉండవు. ఆగిపోవడం అనేది ఉండదన్నమాట.
గతం నుంచి వారిపైన అటు ఇటు గుండ్రంగా తిరిగాడే విషయాలనేవి ఏమీ ఉండవు. అందుకని చిన్నపిల్లలకి ఇది ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పుడు ఎప్పుడు నిరంతరం వర్తమాన క్షణంలో, వర్తమాన క్షణం అంటే దైవత్వపు క్షణం అనమాట, ఆ క్షణంలోనే ఉంటామన్నమాట. మీరు దీనిని అనుదినము చేయవచ్చును. రోజు మొత్తంలోంచి వెనక్కి వెళ్ళడానికి అది మీకు సరికొత్త అంతర్దర్శనాన్ని ఇస్తుంది. మనసు ఉదయం నుంచి మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంది, కానీ గుర్తుంచుకోండి, ఇది విప్పడం కదా, అక్కడ విప్పడం ఉండదు. అందుకని అంతేకాకుండా మొత్తం విషయం అంతా మళ్ళీ నొక్కి చెప్పబడుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఉదయం నుంచి మొదలు పెడితే మీరు ఒక అతి తప్పు అయిన విషయాన్ని చేస్తున్నారు. ఇండియాలో ఎవరైతే ఇలా చేయమని సూచిస్తారో, ఇలాంటి ఎంతోమంది బోధకులు అని పిలబడేవారు ఉన్నారు. రోజు మొత్తాన్ని మననం చేయమని, వాళ్ళు ఎప్పుడూ దానిని ఉదయం నుంచి తిరిగి చేయమని అంటూ ఉంటారు. అది తప్పు, హానికరమైనది. ఎందుకంటే అప్పుడు మీరు మొత్తం విషయాన్ని తిరిగి నొక్కి చెప్తున్నారు తప్ప తిరిగి వెళ్ళడం లేదు. ఆ ఉచ్చు ఇంకా లోతుగా వెళ్ళిపోతుంది. ఎన్నడూ ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళొద్దు. ఎన్నడూ వెనక్కి వెళ్ళండి. వెనక అడిగేసినప్పుడు ఎరుకతో జాగ్రత్తగా వేస్తాం అన్నమాట. అప్పుడు మాత్రమే మీరు మొత్తం విషయాన్ని పరిశుద్ధం చేయగలుగుతారు. విషయం మొత్తం ప్రక్షాళన చేయగలరు. మనసు ఉదయం నుంచి మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే అది సులువుగా వెళ్ళిపోద్ది. కానీ రివర్స్లో అనేది కష్టం అనమాట. మనస్సుకి అది తెలుసు, ఏ సమస్య ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు వెనక్కి తిరిగి వెళ్ళడం మొదలు పెడితే హఠాత్తుగా మీరు ఉదయం వద్దకు గెంతారని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మళ్ళీ ముందరకు వెళ్ళడం ప్రారంభిస్తారు. అది చేయవద్దు, ఎరుకతో ఉండండి, వెనక్కి వెళ్ళండి. మీరు మీ మనస్సుకి ఇతర విషయాలలో కూడా వెనక్కి వెళ్ళడంలో శిక్షణ ఇవ్వగలరు. 100 అంకె నుంచి కేవలం వెనక్కి వెళ్ళండి. 99, 98, 97, 96 ఇలాగా వెనక్కి వెళ్ళండి. మీరు ఒక ఇబ్బందిని అనుభూతి పొందుతారు. ఎందుకంటే మనస్సుకి 1 నుంచి 100 సంఖ్య వరకు వెళ్ళడం అనేది ఒక అలవాటు ఉంది. అది స్పీడ్గా వెళ్ళిపోద్ది. కానీ ఎన్నడూ ఒక 100 సంఖ్య నుంచి 1వ అంకె వరకు వెళ్ళలేదు. అందుకని అన్నమాట. అదేవిధంగా ఈ ప్రక్రియలో మీరు వెనక్కి వెళ్ళాలి. ఏమి జరుగుతుంది? వెనక్కి వెళ్ళడం, మనస్సు విప్పడం, దీనికి మీరు ఒక సాక్షిగా మారతామన్నమాట. మీకు విషయాలు జరుగుతున్నాయని మీరు చూస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అవి మీకు జరగట్లేదు. ప్రస్తుతం మీరు కేవలం ఒక పరిశీలకులు అంతే. అవి మనస్సు తెరపై సంభవిస్తున్నాయంతే. దీనిని ప్రతిదినము చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు పగటివేళ అంగడిలో, ఆఫీసులో, ఎక్కడైనా సరే పనిచేస్తున్నప్పుడు అప్పటికప్పుడు జరిగే సంగతులకి మీరు ఒక సాక్షిగా ఉండగలరని మీరు ఎరుకలోకి వచ్చేస్తారు. ఒకవేళ తర్వాత మీరు సాక్షి కాగలిగితే, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి ఎవరి వంకనైనా కోపం తెచ్చుకోకుండా చూడగలిగితే, ప్రస్తుతం జరిగే వాటి ఎందుకని ఇప్పటికిప్పుడే ఒక సాక్షిలా ఉండకూడదు అని అనుకుంటారనమాట. ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నారు, కష్టం ఏమిటి? మిమ్మల్ని మీరు ఇప్పటికిప్పుడు పక్కకు లాగేసుకుని మిమ్మల్ని ఎవరో అనుమానిస్తున్నారని చూడగలిగితే, అప్పుడు మీరు మీ శరీరాన్ని నుంచి, మీ మనస్సు నుంచి ఏదైతే అవమానించబడిందో దాని నుంచి వేరేగా వచ్చేసారు, వేరేగా ఉన్నారు. ఇప్పుడు మీరు సాక్షిగా ఉండగలరు కదా. ఒకవేళ మీరు దానికి ఒక సాక్షిగా ఉండగలిగితే మీరు కోపం తెచ్చుకోలేరు. ఇంకా కోపం రాదు కదా. సాక్షిగా ఉన్నప్పుడు మనకు కోపం, ఎమోషన్స్ ఉండవు కదా. అప్పుడు అది అసాధ్యమైపోతూ ఉంటుంది. మీరు ఏకీకరణమైనప్పుడు మాత్రమే కోపం సాధ్యమవుతుంది. దాంతో కలిసిపోయాం అనుకోండి, అప్పుడు మళ్ళీ కోపం స్టార్ట్ అయిపోతుంది. విడదీసాము. ఇప్పుడు మన కోపాన్ని, మన అవమానాన్ని మనల్ని విడదీసాం. అప్పుడు అవమానం మనం కాదు కదా. అలా అన్నమాట. మీరు తాదాత్మ్యత పొందకపోతే కోపం అసాధ్యమైపోతుంది. కోపం అంటేనే గుర్తింపుతో ఉండడము అని అర్థం. గుర్తింపు కావాలనుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియ అంటుంది, గతంలోని జరిగేది ఏదైనా దాని వైపు చూడండి అని చెప్తుంది అనమాట. ఈ సూత్రం అంటుంది, మీ రూపం ఉంటుంది, మీరు ఉండరు. అక్కడ మన రూపం ఉంటుంది కానీ మనం ఉండం.
మీరు ఎన్నడూ అక్కడ ఉండలేరు. ఎప్పుడు మీ ఆకారమే చిక్కుబడిపోయింది. మీరు ఎన్నడూ అందులో తగులుకోరు. మీరు నన్ను అవమానించినప్పుడు మీరు నన్ను అవమానించట్లేదు, మీరు నన్ను అవమానించలేరు, ఎందుకంటే అక్కడ నేను లేను. మీరు నా ఆకారాన్ని మాత్రం అవమానించగలరు, అంతే కదా, నా శరీరాన్ని, అంతే, అదే ఉంది. ఈ ఆకారం ఏదైతే నేనుగా కేవలం ఇక్కడ ఇప్పుడు మీకోసమే ఉన్నదో అదే ఉంది. మీరు ఆ రూపాన్ని పరాభవించగలరు. నేను నన్ను ఆ రూపం నుంచి వేరు చేసుకోగలను. ఎస్, అందుకనే హిందువులు ఎప్పుడూ నామరూపాల నుంచి విడదీసుకోమని మరీ కావాలని చెప్తూ ఉంటారు. మీరు అటు మీ పేరు కాదు, అలా అని మీరు అటు రూపము కాదు. దేనికైతే రూపం నామం తెలుసునో ఆ శుద్ధ చైతన్యమే మీరు. చైతన్యం వేరేగా ఉంటుంది, పూర్తి వ్యత్యాసంగా ఉంటుందన్నమాట. కానీ ఇది కష్టతరమైనది. కావున గతంతో మొదలెట్టండి, అప్పుడు ఇది సులభం. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎలాంటి ఆగత్యము లేదు. 20 ఏళ్ల క్రితం ఎవరో మిమ్మల్ని అవమానించారు, దానిలో అత్యావశ్యకత లేదు. ఆ మనిషి చనిపోయి ఉండవచ్చు, ప్రతి విషయము ముగిసిపోయి ఉంటుంది. అది కేవలం ఒక నిర్జీవమైన వ్యవహారము. గతంలోని కేవలం మృతమైన విషయం అది. దానిని తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. కానీ ఒకసారి మీరు తెలుసుకోగలిగితే సరిగ్గా ఇక్కడ ఇప్పుడు ఏమిటి జరుగుతుందో దానితోనూ అలాగే చేయడంలో కష్టం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టడం కష్టమైనది. సమస్య ఎంతో తక్షణమైనది, వెంటనే గమనించాల్సింది. అది ఎంత దగ్గరగా ఉంటుందంటే అక్కడ కదలడానికి ఎడమ లేదు. ఎడము సృష్టించడం ఆ సంఘటన నుంచి దూరంగా వెళ్ళడం కష్టంగా ఉంటుంది. అందుకనే సూత్రం చెప్తుంది, గతంతో మొదలు పెట్టమని. మీ సొంత రూపం వంక దూరంగా వేరుగా విడతీసుకొని చూసి దాని తర్వాత రూపాంతరం పొందండి. మీరు దాని ద్వారా రూపాంతరం అవుతారు. ఎందుకంటే అది ఒక లోతైన శుద్ధి, ఒక విప్పడం. కాలంలో ఉన్న మీ శరీరం, మీ మనస్సు, మీ ఉనికి మీ మూలభూతమైన వాస్తవం కాదు అని మీకు అప్పుడు తెలియగలుగుతుంది. గణనీయమైన వాస్తవం వేరేగా ఉంటుంది. దానిపై విషయాలు ఇసుమంతైనా దానిని తాకకుండా వస్తూ పోతూ ఉంటాయి. మీరు అమాయకంగా తాకబడకుండా ఉంటారు. మీరు నిర్మలంగా ఉంటారు. మొత్తం విషయం జరుగుతూ ఉంటుంది. జీవితం అంతా గడుస్తుంది. మంచి చెడు, గెలుపు ఓటమి, స్తుతి నింద ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. వ్యాధి ఆరోగ్యం, యవ్వనం ముసలితనం, పుట్టుక మరణం ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. మీరు దాని చేత అంటబడకుండా ఉంటారు. కానీ మీలోని ఈ తాకబడని వాస్తవం తెలుసుకునేది ఎలా? మరి ఈ ప్రక్రియ ప్రయోజనం అదే. గతంతో మొదలుపెట్టండి. మీరు మీ గతాన్ని చూస్తున్నప్పుడు ఒక ఖాళీ ఉంటుంది, దృష్టి సాధ్యమవుతుంది. లేదా భవిష్యత్తు వంక చూడండి. కానీ భవిష్యత్తు వైపు చూడడం కష్టం అవుతుంది. కొద్దిమంది వ్యక్తులు మాత్రమే భవిష్యత్తును గమనించటం కష్టం కాదు. ఎవరైతే ఒకవేళ వాస్తవాన్ని చూస్తున్నారా అన్నట్లు భవిష్యత్తులోనికి చూడగలరో అలాంటి ఊహాశక్తి గల జనాలు కవులు ఉంటారు. కానీ మామూలుగా ఉపయోగించడానికి గతం అయితే మంచిది. మీరు గతంలోకి చూడగలరు. యువకులకు భవిష్యత్తులోకి ఉండడం బాగా ఉండవచ్చును. వాళ్ళకి భవిష్యత్తులోకి ఉండటం అతి సులభంగా ఉంటుంది. ఎందుకంటే యవ్వనం భవిష్యత్తు అనుస్థితిగా ఉంటుందన్నమాట. ముసలివారికి మరణం తప్ప భవిష్యత్తు లేదు కదా. వాళ్ళు భవిష్యత్తులోకి చూడలేరు కదా. వాళ్ళు భయపడుతూ ఉంటారు. అందుకనే ముసలివారు ఎప్పుడు గతం గురించే ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తులో భయం వేస్తుంది కానీ వాళ్ళు నిరంతరం వారి జ్ఞాపకాలలోకి మళ్ళీ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు అదే పొరపాటుని చేస్తారు. వాళ్ళు గతం నుంచి మొదలుపెట్టి వారి ప్రస్తుత ఉన్న స్థితి వైపుకి వెళ్తారు. అది తప్పు. వాళ్ళు వెనక్కి అంటే ప్రస్తుతం నుంచి గతం వైపుకి వెళ్ళగలిగితే చాలాసార్లు వెళ్ళగలిగితే క్రమక్రమేపీ వారి గతం మొత్తం వారి నుంచి తుడిచిపెట్టుకుని పోతుందని వారి అనుభూతి పొందుతూ ఉంటారన్నమాట. ఒకప్పుడు ఒక వ్యక్తి తన గతం అతన్ని అతుక్కోవడం ద్వారా అంటిపెట్టుకుని ఉండకుండా చనిపోగలుగుతాడు.
ఒకవేళ మీరు గతం వేలాడుతూ అంటిపెట్టుకోకుండా చనిపోగలిగితే మీరు చేతనంగా చనిపోగలరు. మీరు సంపూర్ణమైన జాగృతితో చనిపోతారు. అప్పుడు మరణం మీకు ఒక మరణంగా అవదు. ఎప్పుడైతే విప్పుకుంటూ వెళ్ళిపోయామో తేలికైపోయి మన మరణం కూడా హ్యాపీగా వెళ్ళిపోతాం అన్నమాట. అంతేకాకుండా అది మరణరాహిత్యంతో ఒక కలయికగా మారిపోతుంది. గతం యొక్క మొత్తం చైతన్యం లోతుని శుభ్రం చేయండి. మీ అసలైన అస్తిత్వం దాని ద్వారా రూపాంతరం చెందుతుంది. దీనిని ప్రయత్నించండి. ఈ పద్ధతి అతి కష్టమైనది కాదు, పట్టుదలతో కూడిన ప్రయత్నం కావాలన్నమాట. ఈ పద్ధతిలో నైసర్గికతమైన ఇబ్బంది లేదు. ఇది సరళమైనది. మీరు ఈ రోజునే మొదలు పెట్టవచ్చు. ఈ రాత్రి మీ పక్కపై పడుకుని వెనక్కి వెళ్ళండి. మీరు అతి చక్కగా, అతి పరమ ఆనందంగా అనుభూతి పొందుతారు. అప్పుడు మొత్తం రోజు గడిచిపోతుంది. కానీ ఒక తొందరలో ఉండకండి, మెల్లగా జరగనివ్వండి. అలా అయితే ఏదీ తప్పిపోదు. ఇది ఒక వింత అయిన అనుభూతి. ఎందుకంటే చాలా విషయాలు మీ కళ్ళెదుటకు వస్తాయి. రోజులో అవి జరుగుతున్నప్పుడు మీరు నిజంగా తప్పిపోయిన చాలా విషయాలు వస్తాయి. ఎందుకంటే అప్పుడు మీరు అతిగా పనిపడి ఉంటారు. కానీ మీరు ఎరుకలో లేనప్పుడు అయినా మనస్సు అలా కూడగట్టుకునే ఉంటుంది. మీరు ఒక వీధిలోంచి వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకరు పాడుతూ ఉంటారు. కానీ మీరు దానిపై ఎలాంటి దృష్టి పెట్టరు. ఆ వీధిలో కేవలం వెళ్తూ మీరు ఆ సడి విన్నారని అయినా ఎరుకలో ఉండొచ్చు. కానీ మనస్సు దానిని వ్రాసి పెట్టుకుంటుంది. ఇప్పుడు అది పట్టుకుని ఉంటుంది. అది అనవసరంగా మీకు భారమైపోతుంది. కాబట్టి వెనక్కి వెళ్ళండి, కానీ అది నెమ్మదిగా. ఒకవేళ మీకు ఒక సినిమా మెల్లగా కదులుతున్నట్టు చూపిస్తారేమో అన్నట్లు వెళ్ళండి. వివరంగా చూస్తూ వెనక్కి వెళ్ళండి. అప్పుడు మీ ఒక రోజు అతి దీర్ఘంగా ఉంటుంది. అది అలాగే ఉంటుంది. నిజానికి ఎందుకంటే మనస్సు ఎంతో ఎక్కువ సమాచారం కలిగి ఉంటుందన్నమాట. మనస్సు ప్రతిదాన్ని లిపిబద్ధం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి. మరి క్రమక్రమేపీన మీరు వ్రాసి పెట్టుకున్న ప్రతి విషయాన్ని తెలుసుకోగల సామర్థ్యం పొందుతారు. ఒకసారి కనుక మీరు వెనక్కి వెళ్ళగలిగితే అది సరిగ్గా ఒక టేప్ రికార్డర్ లాంటిదన్నమాట. అది తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది, క్లీనప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఉదయానికి చేరేసరికి మీరు నిద్రపోతారు హాయిగా. ఆ నిద్ర లక్షణం వేరేగా ఉంటుంది. అది ధ్యానపరంగా ఉంటుంది. అప్పుడు మరల పొద్దున్న మేల్కొన్నారని మీరు అనుకున్నప్పుడు వెంటనే మీ కళ్ళు తెరవకండి. వెనక్కి రాత్రిలోకి వెళ్ళండి. ప్రారంభంలో ఇది ప్రయాసగా ఉంటుంది. మీరు ఒక కొద్దిగా వెళ్ళవచ్చును. కొంత భాగం ఒక కలలో ఏదో తునక, ఏదైతే నిద్ర భగ్నం అయ్యే మునుపు మీరు సరిగ్గా కలగన్నారో దానిలో ఒక ముక్క మీ మనస్సులోకి రావచ్చు. కానీ క్రమక్రమ